Hi friends, welcome to Minds Academy, మన అకాడమీ. సో ఈ సెషన్లో ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఏ బుక్స్ ఫాలో అవ్వాలి అనేది వెరీ క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎనీ ఆస్పిరెంట్, సో దీస్ 3 steps ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ దేర్ ప్రిపరేషన్ జర్నీ. ఫస్ట్ వన్, going through the syllabus very clearly. Second one, analyzing previous year question papers. And third one, knowing the book list. అంతే కదండి. సో ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే కంపల్సరీ హ్యావ్ టు ఫాలో దీస్ 3 steps. సో సిలబస్ని క్లియర్గా చూడడము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంటే 2006, 7, 8 సంథింగ్ ఇట్లాంటివి అవసరం లేదండి. సో రీసెంట్ ఎనీ 2 ఎగ్జామ్స్, సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 తీసుకుంటే 2016లో ప్రిలిమ్స్ జరిగింది, అలాగే 2018లో కూడా ప్రిలిమ్స్ జరిగింది, 2017లో మెయిన్స్ జరిగింది, అలాగే 2019లో కూడా మెయిన్స్ జరిగింది. సో ఈ మొత్తం 4 పేపర్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి, అంటే 4 ఇయర్స్కి సంబంధించినవి. వీటన్నిటిని మీరు అనలైజ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడడం. అండ్ థర్డ్ వన్ అండ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే మీరు బుక్స్ లిస్ట్ తెలుసుకోవడం. జనరల్లీ ఫ్రెండ్స్ కాల్ చేస్తాం, పాలిటీకి ఏం బుక్ కనుక్కుంటాము, అతను ఒక బుక్ చెప్తారు, ఆమె ఒక బుక్ చెప్తుంది, అది కొనుక్కుంటాం, దాన్ని ఇంకో ఫ్రెండ్కి కాల్ చేస్తాం. సో ఈ విధంగా మన దగ్గర బుక్స్ అనేవి పైలప్ అయితే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏ బుక్ కూడా కంప్లీట్గా చదవం. సో జనరలీ దాదాపు మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ దగ్గర ఉన్న ప్రాబ్లం ఇదే. సో ఇక్కడ నా సైడ్ నుంచి మాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ ఫీల్డ్లో, సో ఈ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి కొన్ని బుక్స్ని సజెస్ట్ చేస్తాము. సో వీటిని చూడండి, మీకు ఒకవేళ పాసిబిలిటీ మీకు మంచిగా అనిపించినప్పుడు యూ కెన్ ఫాలో ద సేమ్ బుక్ లిస్ట్. ఓకే, నా ఇక్కడ మీకు బుక్ లిస్ట్ చెప్పే ఆర్డర్ కూడా మీకు మొత్తం 3 పేపర్స్ ఏదైతే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నప్పుడు 3 పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 పేపర్స్లో కూడా మీకు సబ్జెక్ట్ వైజ్ ఏదైతే హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఉంటుందో దాని ప్రకారమే చెప్తున్నా. సో మీకు హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఉన్న సబ్జెక్ట్స్ ఏమున్నాయి అంటే ఫస్ట్ ప్రయారిటీలో ఎకానమీ ఉంటుంది, సెకండ్ ప్రయారిటీలో పాలిటీ ఉంటుంది, థర్డ్ ప్రయారిటీలో ఏపీ హిస్టరీ ఉంటుంది. సో ఈ విధంగానే నేను చెప్పుకుంటూ వెళ్తా ఉన్న లిస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇన్ దిస్ కేటగిరీ ఫస్ట్ వన్ ఈజ్ ఎకానమీ. ఈ ఎకానమీలో అగైన్ ఏపీ ఎకానమీ ఉంది, ఇండియన్ ఎకానమీ ఉంది. జనరల్లీ ప్రీవియస్ ఇయర్స్ దృష్ట్యా పేపర్ 3లో ఎకానమీ ఏదైతే ఉందో ఏపీ ఎకానమీకి ఇండియన్ ఎకానమీకి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది అనుకుంటాం. అంటే ఏంటి, 150 మార్క్స్కి 75 ఏపీ, 75 ఇండియా అనుకుంటాం, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. సో ఈ విధంగా రావట్లేదండి. ఏ విధంగా వస్తున్నాయి అంటే, సో ఏపీ నుంచి 35 అండ్ ఇండియా నుంచి 115. సో ఈ రేషియోలో ఇంతకుముందు వచ్చున్నాయి అనమాట ఎగ్జామ్లో, కొంచెం అటు ఇటుగా ఇదే రేషియోలో వస్తున్నాయి. సో హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే ఇండియన్ ఎకానమీకి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే ఇండియన్ ఎకానమీ ఇన్ ద సెన్స్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నట్టు. అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్, మనీ, బ్యాంకింగ్, సంథింగ్ ఇలా ఇండివిజువల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, అన్ఎంప్లాయ్మెంట్, పాపులేషన్ సంబంధించి ఇట్లాంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీట్గా నేర్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఓకే, నౌ కమింగ్ టు ద బుక్ లిస్ట్. మీరు కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేసిక్ వొకాబులరీ తెలుసుకోవాలి, బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి అన్న ఉద్దేశంతో మీకు మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, సో దీస్ ఆర్ ఎన్సీఆర్టీ బుక్స్ అండి, మస్ట్ రీడ్ అండి ఇవన్నీ కూడా. సో మీరు కంపల్సరీ బుక్స్ చదవాలి. ఈ బుక్స్ చదివితేనే మీకు బేసిక్ టర్మ్స్ ఐడియా వస్తాయి. ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, సంథింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, సంథింగ్ ఇలాంటివి మీకు అన్నీ కూడా వెరీ క్లియర్గా మీకు ఇక్కడ తెలుస్తుంది. జీడిపికి నేషనల్కి డిఫరెన్స్ ఏంటి, డొమెస్టిక్కి నేషనల్ డిఫరెన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీకు క్లారిటీ రావాలి అంటే బిగినింగ్ స్టేజెస్లోనే యూ హ్యావ్ టు గో త్రూ ఎన్సీఆర్టీ బుక్స్. మీకు ఇక్కడ నేను ఇమేజెస్ ఇవ్వడం కూడా జరిగిందండి. సో దిస్ వన్ మైక్రో ఎకనామిక్స్ అండ్ రైట్ సైడ్లో మ్యాక్రో ఎకనామిక్స్ బుక్ ఉందండి. సో ఇవన్నీ కూడా మీకు 12th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్స్ అన్నట్టు. ఈ రెండు కంపల్సరీ చదవాలి. మైక్రో ఎకనామిక్స్ మీకు 1 or 2 డేస్లో అయిపోతుంది ఇఫ్ యూ ఇన్వెస్ట్ 3 to 4 hours. అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ కంపల్సరీ మీరు లైన్ టు లైన్, పేజ్ టు పేజ్ చదవాల్సిన పరిస్థితి ఉంది. నౌ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, సో దిస్ ఈజ్ ఆల్సో 11th క్లాస్ బుక్. సో ఈ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా వెరీ 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 ఇంపార్టెంట్ బుక్ అండి, ఇది కంపల్సరీ చదవాలి.
మీకు ఈ మైక్రో మ్యాక్రో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా బుక్స్ చదివిన వెంటనే ఎకానమీలో మీకు బేసిక్ కాన్సెప్చువల్ క్లారిటీ రావడం పక్కా. సో ఆ ఎకానమీలో ఉన్న బేసిక్ టర్మ్స్ కూడా మీకు క్లారిటీ వస్తాయి. ఇవి అయిన తర్వాతనే మీరు ఆథరైజ్డ్ బుక్స్కి వెళ్ళాలి. సో ఈ ఆథరైజ్డ్ బుక్స్ ఏమున్నాయి అంటే, ఇది జనరలీ ఇది పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏది ఫాలో అవ్వాలి అనేది. నార్మల్గా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఫాలో అయ్యే బుక్స్ ఏవైతే ఉంటాయో అవే ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది గ్రూప్స్ వాళ్ళు కూడా. అంటే రమేష్ సింగ్ ఒక బుక్ ఉంది, ఇక్కడ చూపిస్తున్నాను దాన్ని. రమేష్ సింగ్ ఆర్ శంకర్ గణేష్ కురుపయ్య అని ఉంటుంది, శంకర్ గణేష్. సో కరుపయ్య సంథింగ్, ఇక్కడ ఒక బుక్ ఉంది. అండ్ శ్రీరామ్స్ ఐఏఎస్. సో ఇది ఇన్స్టిట్యూట్, దీని యొక్క మెటీరియల్ మీకు బాగుంటుంది. సో మోస్ట్లీ ట్రై టు అవాయిడ్ దిస్ మెటీరియల్. ఇది కొంత హై స్టాండర్డ్స్లో ఉంటుంది శ్రీరామ్స్ ఐఏఎస్ అనేది. సో కాకపోతే మీకు సిలబస్ ప్రకారము మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు చదవాలి అని సెలెక్టెడ్గా తీసుకొని చదువుకుంటే మీకు సరిపోతుందండి. సో అండ్ లాస్ట్ వన్, తెలుగు అకాడమీలో కూడా మీకు ఇండియన్ ఎకానమీ బుక్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో మీరు అవి కూడా తీసుకోవచ్చు. లేటెస్ట్ ఎడిషన్ చదవాల్సిన పరిస్థితి ఉంటుంది తెలుగు అకాడమీ అయితే, ఎందుకంటే రీసెంట్ వాల్యూస్, రీసెంట్ రిపోర్ట్స్, బడ్జెట్లు, సర్వేలు అవన్నీ అప్డేట్ చేసిన బుక్ మనం చదవాలి కాబట్టి. ఓకే, సో ఓవరాల్గా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ బుక్స్ చదవాలి అని తీసుకుంటే, ఎన్సీఆర్టీస్లో 11th క్లాస్ బుక్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, 12th క్లాస్లో మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, ఇవి కంపల్సరీ చదివిన తర్వాత ఈ కింద మీకు చెప్పినటువంటి 4 బుక్స్లో మీరు ఏ బుక్ ఫాలో అయినా నో ప్రాబ్లం. ఇవి చదివితే అయిపోతుందా ఎకానమీ అంటే 100% కాదు. ఇవి చదివిన తర్వాత మీకు ఒక స్టాటిక్ కాన్సెప్ట్స్ మీద, కొన్ని డైనమిక్ కాన్సెప్ట్స్ మీద మీకు క్లారిటీ వస్తుంది. దీంతో పాటు మీరేం చదవాలి ఎకానమీ కంప్లీట్ అవ్వాలి అంటే, సో బడ్జెట్, మీరు ఏ ఇయర్ అయితే చదువుతున్నారో, మీరు ఏ ఇయర్ అయితే ఎగ్జామ్ లైక్ అటెంప్ట్ ఇస్తున్నారో ఆ ఇయర్కి సంబంధించిన బడ్జెట్ కంపల్సరీ చదవాలి, బోత్ ఇండియా అండ్ ఏపీ. అలాగే సర్వే, సో మీరు ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చే ప్రీవియస్ ఇయర్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 2022 ఆగస్ట్లో మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అంటే 2020-21 సంబంధించినటువంటి సర్వే ఏదైతే ఉందో, ఆ ఇయర్కి సంబంధించిన సర్వే ఏదైతే ఉందో అది మీరు చదవాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నట్టు. సో ఓవరాల్గా బడ్జెట్ చదవాలి, సర్వే చదవాలి. దీంతో పాటు కొన్ని గవర్నమెంట్ రిపోర్ట్స్ ఉంటాయండి. గవర్నమెంట్ రిపోర్ట్స్ అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి, అవి మనం చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మానిటరీ పాలసీ కమిటీ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసేటువంటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, సో ఇది ఉంటుంది. అలాగే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, పిఎల్ఎఫ్ఎస్ అంటాం దాన్ని. సో ఈ లేబర్ ఫోర్స్ సర్వే. అలాగే అగ్రికల్చర్ సెన్సెస్ అనేది ఎవ్రీ 5 yearsకి ఒకసారి కనుక్కుంటారు. సో అలా అగ్రికల్చర్ సెన్సెస్ చదవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏంటి అంటే రిపోర్ట్స్ అండి. సో ఇలాంటి గవర్నమెంట్ రిపోర్ట్స్ అనేవి కంపల్సరీ చదవాలి. వాటి యొక్క హైలైట్స్ మనం నోట్స్ రాసుకోవాలి. అవి ఎగ్జామినేషన్ ముందు కంపల్సరీ రివైజ్ చేయాలి. అంటే అపార్ట్ ఫ్రమ్ దీస్ బుక్స్ మీరు ఇలాంటి రిపోర్ట్స్ కూడా, అంటే ఎంపీసీ కమిటీ రిపోర్ట్ కానీ, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ కానీ, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ కానీ, అగ్రికల్చర్ సర్వే రిపోర్ట్ కానీ, అలా గవర్నమెంట్ అప్పుడప్పుడు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో అలాంటివన్నీ కూడా బడ్జెట్, సర్వే లాంటివి మీరు కంపల్సరీ చదవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే, ఇలా చదివినప్పుడు మీరు 100% ఎకానమీ సిలబస్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినట్లు. క్లియర్? సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఎకానమీ. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే ఈ సబ్జెక్ట్ సంబంధించి మీరు కమెంట్స్ రూపంలో కింద మెన్షన్ చేయండి. మా టీం వాళ్ళు కావచ్చు, నేను కావచ్చు, మీకు కంపల్సరీ వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? నౌ మూవింగ్ టు సెకండ్ హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న సబ్జెక్ట్ ఏంటి అంటే పాలిటీ అనుకున్నాం. దెన్ ఈ పాలిటీ ఎందుకు సార్ సెకండ్ హైయెస్ట్ ప్రయారిటీ, దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నారు మీరు అంటే, 2019 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ పేపర్ని మీరు అబ్జర్వ్ చేస్తే, పేపర్ 2లో ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఉంటాయి. అంటే ఇండియన్ పాలిటీ నుంచి 75 బిట్స్ వచ్చాయి. పేపర్ 1లో కూడా ఇండియన్ పాలిటీ ఉంది. సో దీంట్లో అరౌండ్ మీకు 15 to 20 క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయండి, ఇంకా ఎక్కువే ఉంటాయి పాలిటీ నుంచి. అంటే మీకు ఆల్మోస్ట్ 90 to 100 బిట్స్ అనేవి అవుట్ ఆఫ్ 450 ఓన్లీ పాలిటీ నుంచి ఉంటాయండి. సో మీకు సెకండ్ పేపర్ అనేది డిసైడింగ్ పేపర్ మీ ర్యాంక్ని. సెకండ్ పేపర్లో పాలిటీ ఉంటుంది, ఏపీ హిస్టరీ ఉంటుంది. క్లియర్? సో దీంట్లో బుక్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి
ద గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి అంటే హ్యావింగ్ ద బుక్ ఆఫ్ లక్ష్మీకాంత్. సో లక్ష్మీకాంత్ లేటెస్ట్ ఎడిషన్ ప్రజెంట్ 6th ఎడిషన్ నడుస్తుంది. సో ఈ బుక్ ఒకటి మీకు మోర్ దాన్ ఎనఫ్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కొన్ని బిట్స్ అనేవి ఈ బుక్ నుంచి అవుట్ ఆఫ్ కూడా వస్తుంటాయి. సో వచ్చినా సరే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నప్పుడు మీరు వాటిని సాల్వ్ చేసేది ఉంటుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ఎలాగో మీరు ప్రిపేర్ అవుతారు కాబట్టి, నేషనల్ న్యూస్ పేపర్ చదువుతుంటారు కాబట్టి, హిందూ కానీ ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఇలాంటివి ఎలాగో చదువుతారు కాబట్టి లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో సుప్రీంకోర్టు తీర్పులు కానీ, అమెండ్మెంట్స్ కానీ, బిల్స్ కానీ ఇవన్నీ మీరు నేర్చుకుంటారు కాబట్టి ఆటోమేటికల్గా మీకు ఇండియన్ పాలిటీ కవర్ అవుతుంది. సో ఎం లక్ష్మీకాంత్ ఒక్క బుక్ చాలండి, మీకు వేరే బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఓకే, దెన్ రిగార్డింగ్ ఇండియన్ పాలిటీ. నౌ మూవింగ్ టు థర్డ్ హైయెస్ట్ ప్రయారిటీ సబ్జెక్ట్ ఏపీ హిస్టరీ. ఎందుకు సార్ ఇండియన్ హిస్టరీ చెప్పలేదు అంటే సెకండ్ పేపర్లో ఏపీ హిస్టరీ మాత్రమే ఉంది. ఆ ఏపీ హిస్టరీ నుంచి 75 క్వశ్చన్స్ కంపల్సరీ. ఇండియన్ హిస్టరీ అనేది పేపర్ 1లో ఉంది. ఆ పేపర్ 1లో మీకు 5 క్వశ్చన్స్ టు 10 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి ఇండియన్ హిస్టరీ నుంచి. సో ఇండియన్ హిస్టరీ కొంత తక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఏపీ హిస్టరీ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. క్లియర్? నౌ దెన్ ఏపీ హిస్టరీ తీసుకుంటే ఏం చదవాలి అంటే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్, మీకు ఇండియన్ హిస్టరీలో ఓన్లీ మోడర్న్ ఇండియా మాత్రమే ఉంటుంది సిలబస్లో. అంటే ఏన్షియంట్ మిడైవల్ ఉండదు విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ హిస్టరీ. ఏపీ హిస్టరీ తీసుకుంటే ఏపీ హిస్టరీలో ఏన్షియంట్, మిడైవల్ అండ్ మోడర్న్ 3 కూడా ఉంటాయి ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు ఎవరిని అడిగినా సరే ఏపీ హిస్టరీకి ఇంగ్లీష్లో ఏ బుక్ ఉంటుంది అంటే అందరూ మీకు చెప్పే పాయింట్ ఏంటి అంటే పిఆర్ రావు ఆర్ పి రఘునాథరావు అనే ఒక బుక్ ఉంటుంది. సో ఈ బుక్ మీకు కంపల్సరీ మీరు ఈ బుక్ చదవాల్సి ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్. ఓకే, ఇక్కడ చిన్న నోట్ ఏంటి అంటే ఏన్షియంట్ అండ్ మిడైవల్. సో ఏన్షియంట్ అండ్ మిడైవల్కి సంబంధించినటువంటి బుక్ ఒకటి ఉంటుంది అండ్ మోడర్న్ ఏపీ హిస్టరీకి సంబంధించిన బుక్ ఇంకోటి ఉంటుంది. సో ఓవరాల్గా మీకు ఏపీ హిస్టరీ చదవాలి అంటే యూ విల్ హ్యావ్ 2 బుక్స్ అనమాట. సో 2 బుక్స్ ఏంటి అంటే ఏన్షియంట్ మిడైవల్కి ఒకటి అండ్ మోడర్న్కి ఒకటి. క్లియర్? సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఏపీ హిస్టరీ. సో మీరు ఏపీ హిస్టరీ మై పర్సనల్ సజెషన్ ఏంటి అంటే దో యు ఆర్ ప్రిపేరింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, సో ప్రిఫర్ రీడ్ ఇన్ ఏపీ హిస్టరీ ఇన్ తెలుగు మీడియం. సో తెలుగు మీడియంలో సీనయ్య కానీ, జోగినాయుడు కానీ, బిఎస్ఎల్ హనుమంతరావు కానీ ఈ బుక్స్ ఇంకా వ్యాస్ట్గా అంటే పిఆర్ రావు కంటే కూడా ఇంకా వ్యాస్ట్గా కవర్ చేసి ఉంటాయి అన్నట్టు. అందులో హిస్టరీలో మీకు వెకాబులరీతో పెద్ద ఇబ్బంది అయ్యేది ఉండదు. సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, ఎన్విరాన్మెంట్లో కానీ, ఎకానమీలో కానీ మీకు ఆ ప్రాబ్లం ఉంటుంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనేది. సో హిస్టరీలో పెద్ద ప్రాబ్లం ఉండదు, ఒక స్టోరీ మాదిరి ఉంటుంది కాబట్టి, చరిత్రకు సంబంధించింది కాబట్టి, మీకు తెలుగు కూడా ఒక నావెల్ చదివినట్టు ఉంటుంది కాబట్టి సో ప్రిఫర్ రీడింగ్ ఇన్ తెలుగు మీడియం. సో ఇది మీ పర్సనల్ ఒపీనియన్ అండి ఏ ఇంగ్లీష్ చదవాలి అనేది. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం బుక్స్ కావాలి అనుకుంటే పిఆర్ రావు, తెలుగు మీడియం బుక్స్ కావాలి అనుకుంటే జోగినాయుడు, సీనయ్య, బిఎస్ఎల్ హనుమంతరావు ఇలాంటి చాలా బుక్స్ మీకు తెలుగు మీడియంలో అవైలబుల్ ఉన్నాయి. ఇంకా వ్యాస్ట్ కవరేజ్ ఆఫ్ ది సిలబస్ ఉంటుంది అన్నట్టు తెలుగు మీడియం బుక్స్లో రిగార్డింగ్ ఏపీ హిస్టరీ. క్లియర్? నౌ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ తీసుకుంటే ఏన్షియంట్ మిడియవల్ ఇండియన్ హిస్టరీ లేదు మనకి సిలబస్లో, ఓన్లీ మోడర్న్ మాత్రమే ఉంటుంది. ఈ మోడర్న్కి మీకు డిస్ప్లేలో చూపిస్తున్నటువంటి స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ బుక్ చాలా చాలా డీటెయిల్గా కవర్ చేసి ఉంటుంది. యూపీఎస్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా మోస్ట్లీ స్పెక్ట్రమ్ని ఫాలో అవుతుంటారు. సో స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ ఫాలో అవ్వచ్చు, లేదు అంటే బిపిన్ చంద్ర. సో హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా బై బిపిన్ చంద్ర అని ఒక బుక్ ఉంటుంది. సో ఈ బుక్ కానీ ఆర్ స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఫాలో అయితే సరిపోతుంది. రెండు చదువుతాను, నాకు ఒక్క బిట్ కూడా మిస్ కాకూడదు అనుకుంటే ఇది టైం వేస్ట్ తప్ప ఏముండదు. సో మీరు ఏదైనా ఒక బుక్ని స్టాండర్డ్గా పోయి తీసుకోండి, టెస్ట్ సిరీస్ లాంటివి ఫాలో అవ్వండి. మీకు తెలియని కాన్సెప్ట్స్ ఎక్కడైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ బుక్లో అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, సో డోంట్ డిపెండ్ ఆన్ మెనీ బుక్స్. సో స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ కానీ బిపిన్ చంద్ర మెటీరియల్ ఏదైతే ఉందో ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది రిగార్డింగ్ ఇండియన్ హిస్టరీ. క్లియర్? సో ఈ స్లైడ్లో మీకు కవర్ చేసి పేపర్ 2 కవర్ చేస్తుందండి, అంటే పాలిటీ ఒకటి, ఏపీ హిస్టరీ ఒకటి. నౌ సో మూవింగ్ టు నెక్స్ట్ సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో సైన్స్కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ చదవాలి. మీకు జనరలీ వీటికి సంబంధించి మీకు వెయిటేజ్ కొంచెం తక్కువే ఉంటుంది. జనరల్ సైన్స్లో మీకు ఈ జనరల్ సైన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇస్తున్నారు అంటే రీసెంట్ పేపర్స్ని దృష్టిలో పెట్టుకుంటే బయాలజీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఒక్క సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 2019 పేపర్లో
19 క్వశ్చన్స్ అడిగాడండి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్. అంటే ఏంటి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 19 బిట్స్ అడిగితే ఓన్లీ బయాలజీ నుంచి 7 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే రిమైనింగ్ 12 క్వశ్చన్సే మీకు ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. సో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, బయాలజీకి మీరు కొంత ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు లూసెంట్స్లో జనరల్ సైన్స్ లూసెంట్ పబ్లికేషన్స్ యొక్క జనరల్ సైన్స్ బుక్ మీకు అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఆ బుక్ తీసుకుంటే మీకు సరిపోతుందండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, దీంతో పాటు మీరు ఇంకొంచెం డీప్గా చదవాలి అనుకుంటే కంపల్సరీ మీరు ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి మీకు అవైలబుల్ ఉన్నాయి. ఎన్సీఆర్టీ బుక్స్లో మీకు సో ఇంటర్మీడియట్ పబ్లికేషన్స్ తెలుగు అకాడమీ కావచ్చు. తెలుగు అకాడమీలో అయితే మీకు ఫిజిక్స్కి సపరేట్గా, కెమిస్ట్రీకి సపరేట్గా, బయాలజీకి సపరేట్గా, సైన్స్ అండ్ టెక్నాలజీకి సపరేట్గా ఇలా సపరేట్ బుక్స్ ఉంటాయండి. సో మీరు అవైనా ఫాలో అవ్వచ్చు. సో కంపల్సరీ మీరు ఈ పార్ట్ మీద కూడా కొంత ఫోకస్ని సో ఉంచాల్సిన పరిస్థితి అయితే ఉంది, ఎస్పెషల్లీ బయాలజీ లాంటి దాంట్లో అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏరియాకి సంబంధించి. క్లియర్? సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి లూసెంట్స్ పబ్లికేషన్స్ యొక్క జనరల్ సైన్స్ని ఫాలో అవ్వండి. అండ్ టెక్నాలజీ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెక్నాలజీ పార్ట్లో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు అకాడమీ బుక్ ఇంగ్లీష్ మీడియం మీకు అవైలబుల్ ఉంది. సో దీంట్లో మీకు స్టాటిక్ పార్ట్ అంతా కూడా మీకు ఈజీగా కవర్ అవుతుంది. దీంతో పాటు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వెరీ డైనమిక్ సబ్జెక్ట్ కాబట్టి మీరు కంపల్సరీ ఎలాగో కరెంట్ అఫైర్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఫాలో అవుతుంటారు. సో దాంట్లో వచ్చినవన్నీ కూడా మీరు సపరేట్గా నోట్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక సపరేట్ నోట్స్లో. దీంతో పాటు మీరు ఐఏఎస్ బాబా కానీ, ఇన్సైట్స్ ఐఏఎస్ కానీ, సంథింగ్ ఇలాంటి సోషల్ మీడియా వెబ్సైట్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి ఇన్స్టిట్యూట్ యొక్క వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్లో మీకు మంత్లీ మ్యాగజైన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ సపరేట్గా ఉంటుంది, ఒక 20-25 పేజెస్. సో అలాంటి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని చదువుకుంటే ఇంకా మీకు మిగతా వాళ్ళ మీద కంటే కూడా ఎడ్జ్ వస్తుందండి ఇది. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి తీసుకుంటే మీరు ఈ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది. క్లియర్? నౌ మూవింగ్ టు జియోగ్రఫీ. సో జియోగ్రఫీ పరంగా తీసుకుంటే అగైన్ జియోగ్రఫీలో కూడా ఏపీ జియోగ్రఫీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ. ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఏపీ జియోగ్రఫీకి జనరల్గా మీకు చెప్పాలి అంటే ఇన్ఫ్యాక్ట్ వెరీ లెస్ ప్రయారిటీ ఉన్న సబ్జెక్ట్ ఏంటి అంటే గ్రూప్ 2లో జియోగ్రఫీ. ఎంత లెస్ ప్రయారిటీ ఇచ్చున్నారు అంటే రీసెంట్ ఎగ్జామ్స్లో అగైన్ 2019 పేపర్ని దృష్టిలో పెట్టుకుంటే జియోగ్రఫీ నుంచి అంటే ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఏపీ జియోగ్రఫీ రెండు కలుపుకుంటే వచ్చింది 4 బిట్స్ అండి అవుట్ ఆఫ్ 450. ద సేమ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ 2017 ఆల్సో. సో రిలేటివ్గా you can expect around less than 10 beats from Indian geography and AP geography. సో ఇది కొంత లెస్ ప్రయారిటీ సబ్జెక్టు. సో దీనికోసం మీరు ఎక్కువ వేరే బుక్స్ అన్ని కూడా రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. సారీ, ఎందుకంటే జియోగ్రఫీ అనేది కొంత సిలబస్ ఎక్కువ ఉండే సబ్జెక్ట్. నా ఈ ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి ఏం బుక్స్ ఫాలో అవ్వాలి అంటే మీరు సో XYZ బుక్స్ ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎన్సీఆర్టీస్లో 6th క్లాస్ బుక్ నుంచి 12th క్లాస్ బుక్ వరకు 6th, 7th, 8th, 9th, 10th, 11th క్లాస్ ఎన్సీఆర్టీ అండ్ 12th క్లాస్ ఎన్సీఆర్టీ జియోగ్రఫీ బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ చదివితే మీకు మోర్ దాన్ ఎనఫ్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు వేరే బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఇది ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి. దెన్ ఏపీ జియోగ్రఫీకి సంబంధించి కూడా మనకు కావాలి కాబట్టి తెలుగు అకాడమీ ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపించున్నాను. సో తెలుగు అకాడమీకి సంబంధించి రీజనల్ జియోగ్రఫీ ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ని తీసుకుంటే మీకు ఏపీకి సంబంధించి కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది మీకు. సో ఇవి మీకు కంపల్సరీ సరిపోతాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూపించానండి. ఇది 6th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్, అలాగే 7th ఉంటుంది, 8th, 9th సంథింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మీకు చూపించింది రైట్ సైడ్లో 11th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్. మీకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్స్లో ఏవైతే కవర్ అయి ఉంటాయో అదంతా కవర్ చేస్తూ అంతకంటే ఒక స్టెప్ అహెడ్ ఉంటుంది ఈ 11th క్లాస్ ఎన్సీఆర్టీ. సో ఈ మొత్తం అన్ని ఎన్సీఆర్టీ బుక్స్లోకి మీకు ఇదే ఒక సెంటర్ పాయింట్ అన్నట్టు. 11th క్లాస్ ఎన్సీఆర్టీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి. క్లియర్? సో జియోగ్రఫీ రిలేటివ్గా లెస్ ప్రయారిటీ ఉంటుంది. మీరు హరీ అవ్వాల్సిన అవసరం లేదు, టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ జియోగ్రఫీ పార్ట్లో లిమిటెడ్గా సెలెక్టెడ్గా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని లిమిటెడ్ ఏరియాస్ని మాత్రమే మీరు కవర్ చేసుకుంటే సరిపోతుంది విత్ రెస్పెక్ట్ టు జియోగ్రఫీ. నౌ మూవింగ్ టు ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. జియోగ్రఫీ, ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇదంతా ఒక సెట్ కింద చదువుకోవాలి అండి. సో ఎన్వైరన్మెంట్ పరంగా తీసుకున్నప్పుడు ఈ ఎన్వైరన్మెంట్లో కూడా మీకు మొత్తం సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఇంపార్టెంటో ఏదైతే అవసరమో అది వరకు చదువుకుంటే సరిపోతుంది మీరు.
ఈ ఎన్వైరన్మెంట్కి సంబంధించి శంకర్ ఐఏఎస్ అని ఒక బుక్ మీకు అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో. సో ఈ బుక్ని రిఫర్ చేస్తే సరిపోతుందండి మీకు. ఈ బుక్లో కూడా లిమిటెడ్గా మీరు సెలెక్టివ్గా తీసుకుంటే బాగుంటుంది ఎన్వైరన్మెంట్కి. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్కి మీకు ఎన్సీఆర్టీ బుక్స్ అవైలబుల్ ఉన్నాయండి మార్కెట్లో, అరౌండ్ 8th క్లాస్ ఎన్సీఆర్టీ సంథింగ్ ఇవి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది మీకు. అరౌండ్ 2019 దృష్టిలో తీసుకుంటే, ఎందుకంటే నేను 2019 ఎందుకు చెప్తున్నాను అంటే అది రీసెంట్ ఎగ్జామినేషన్ జరిగింది కాబట్టి, పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయిన తర్వాత జరిగిన ఎగ్జామ్ కాబట్టి. ఓకే, ఎన్వైరన్మెంట్ నుంచి అరౌండ్ ఒక 7 క్వశ్చన్స్ అడిగితే డిజాస్టర్ మేనేజ్మెంట్ 0 క్వశ్చన్స్ అనమాట 2019 మెయిన్స్లో. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో అలాగే మీకు ఇగ్నో మెటీరియల్ కూడా దొరుకుతుంటుంది, కానీ చాలా వ్యాస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా. సో సెలెక్టెడ్గా చదువుకోవాలి కాబట్టి ఈ టాపిక్స్ అన్నీ కూడా. సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎన్సీఆర్టీస్కి వెళ్ళండి. ఎన్వైరన్మెంట్కి తీసుకుంటే శంకర్ ఐఏఎస్ అని మీకు మెటీరియల్ దొరుకుతుంది. మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్న బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బుక్స్ అన్నిటికి సంబంధించి ఒకవేళ మీకు అన్ని కొనుక్కోవాలంటే కష్టంగా ఉంది, కొనుక్కున్న నాకు ల్యాప్టాప్లోనో మొబైల్లోనో నేను పీడిఎఫ్లు చదువుకుంటాను సార్ అంటే, సో మీరు ఇక్కడ డిస్ప్లేలో రాస్తున్నాను ఈ నంబర్కి లేదా ఈ నంబర్కి, ఈ 2 నంబర్స్లో ఏ నెంబర్కైనా సరే మీరు కాల్ చేసినా లేదా వాట్సాప్లో పింగ్ చేసినా సరే ఈ పీడిఎఫ్లన్నీ కూడా మీకు వాట్సాప్ చేస్తాము. సో దట్ మీరు కొన్ని బుక్స్ హార్డ్ కాపీలు కంపల్సరీ చదవాల్సి ఉంటుంది. కొన్ని రిఫరెన్స్ బుక్స్ లాంటివి ఏవైతే ఉంటాయో ఆ రిఫరెన్స్ బుక్స్ మీరు అన్ని కొనుక్కోవడం అనవసరం కాబట్టి, కొనుక్కోలేని పరిస్థితి కూడా చాలా మందికి ఉంటుంది కాబట్టి, సో అలాంటి వాళ్ళకి మేము స్కాన్ చేసిన పీడిఎఫ్లు రెడీ ఉన్నాయి. సో అలాంటి పీడిఎఫ్లు మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది. ఈ నంబర్స్కి మీరు వాట్సాప్లో మీ పేరు అండ్ మీకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి పీడిఎఫ్ నేమ్ పంపిస్తే చాలు. క్లియర్? నౌ అర్థమెటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అర్థమెటిక్ మాకు లేదు, సిలబస్లో లేదు అని అనుకుంటారు, కానీ అర్థమెటిక్లో కూడా మీకు బిట్స్ అడుగుతున్నారు. సో కాకపోతే మీకు రీజనింగ్ నుంచి మీకు ఎక్కువ వెయిటేజ్ ఉంటుందండి. సో ఈ అర్థమెటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీకి మీకు ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. సెలెక్టెడ్ టాపిక్స్ని మాత్రమే చదువుకుంటే సరిపోతుంది. ఏంటా సెలెక్టెడ్ టాపిక్స్ అంటే, మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ని మేము పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది ఒక సెట్. అలాగే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పైప్స్ అండ్ సిస్టర్న్స్ ఆర్ పైప్స్ అండ్ ట్యాంక్స్ ఇది ఒక సెట్. అలాగే యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, అలిగేషన్స్ అండ్ మిక్చర్స్, పార్ట్నర్షిప్ ఇలాంటి ఒక సెట్. ఆల్జీబ్రా, ట్రిగోనామెట్రీ, మెన్సురేషన్ ఇవన్నీ, ప్రాబబిలిటీ సంథింగ్ ఇవంతా ఒక సెట్ కింద తీసుకుంటామండి. సో మీకు జనరలీ ఈ పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పైప్స్ అండ్ ట్యాంక్స్ ఈ టాపిక్స్ అనేవి మీకు ఎ బిట్ ఇంపార్టెంట్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే, బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. అలా మీరు సెలెక్టెడ్గా మీరు కొంచెం చదువుకుంటే సరిపోతుంది. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే అసలు నో ఇష్యూస్, మీరు ఎగ్జామ్కి ఒక 1.5-2 months ముందు మీరు అలా రివైజ్ చేసుకున్నా సరిపోతుంది. కానీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాని వాళ్ళైతే మీరు అప్పుడప్పుడు ర్యాండమ్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచే అప్పుడప్పుడు మీరు ర్యాండమ్గా మీరు ఇలాంటి టాపిక్స్ని రివైజ్ చేయడం మంచిది. రీజనింగ్లో మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ కావచ్చు సంథింగ్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటుంది. సో మీకు ఆర్ఎస్ అగర్వాల్ యొక్క వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ మీకు బుక్ దొరుకుతుంది. సో ఈ బుక్ని ఫాలో అయితే మీకు సరిపోతుందండి ఎగ్జామ్కి. సో వేరే బుక్స్ అవసరం లేదు. మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎంత డెప్త్లో అడుగుతా మీకు క్లారిటీ వస్తుంది. ఈ బుక్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని చేసేయొద్దు బ్లైండ్గా. సో మీరు సిలబస్ చూడండి, క్వశ్చన్ పేపర్స్ చూడండి ప్రీవియస్వి. సో దాంట్లో ఏ టాపిక్స్ అయితే మనకు అడుగుతున్నారో అలాంటివి మీరు హైలైట్ చేసుకుని వాటి వరకు చదువుకున్నా సరిపోతుంది. మీకు కమింగ్ వీడియోలో నేను సో ఏ ఏరియాస్ ఎలాంటివి అంటే పేపర్ 1 ఎస్పెషల్లీ పేపర్ 1లో జియోగ్రఫీ అంటారు, ఆ జియోగ్రఫీ ఏం చదవాలో తెలియదు. సో ఇలాంటి ఏరియాస్ని నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అంటే జియోగ్రఫీలో ఎలాంటివి కవర్ చేయాలి, అర్థమెటిక్లో ఏ టాపిక్స్ కవర్ చేయాలి, రీజనింగ్లో ఏ టాపిక్స్ కవర్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మీన్వైల్ మీకు స్పెసిఫిక్ ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే మీరు కమెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయండి, వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? నౌ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ అండ్ పోస్ట్ బైఫర్కేషన్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్. మీకు ఈ మధ్య రీసెంట్ ఎగ్జామినేషన్ ట్రెండ్స్లో ఏపీ బైఫర్కేషన్ యాక్ట్కి సంబంధించి రా యాక్ట్ క్వశ్చన్స్ అడగట్లేదండి. బైఫర్కేషన్ తర్వాత పోస్ట్ బైఫర్కేషన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే విభజనాంతర సమస్యలు అని చెప్తాం వీటిని, ఆ సమస్యల మీద మీకు ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎక్కువ ఇన్ ద సెన్స్ అరౌండ్ 5 to 10 క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అండి ఈ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ నుంచి. ఓకే,
ఈ రా యాక్ట్కి సంబంధించి మీకు ఈ ఎంవి దుర్గా ప్రసాద్ సో కమెంటరీ ఆన్ ఏపీ బయో రిఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అనేది బుక్ ఉందో ఈ బుక్ లో మీకు రా యాక్ట్ ఉంటుంది. సో అది బ్రీఫ్ గా చదువుకుంటే సరిపోతుంది. బెటర్ తెలుగు మీడియంలో అయితే చాలా మంచి బుక్స్ ఉన్నాయి ఆల్రెడీ. అలాంటి బుక్స్ ర్యాండమ్ గా తీసుకొని దాంట్లో స్కెడ్యూల్స్ కానీ యాక్ట్స్ కానీ సంథింగ్ ఏవైతే ఉంటాయో ఆర్టికల్స్ మీరన్నీ కూడా మీరు చదవచ్చు. పోస్ట్ బైఫర్కేషన్ ఇష్యూస్కి సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ రీసెంట్ ట్రెండ్స్ జరుగుతున్నాయో కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆటోమేటిక్గా వీటి మీద ఐడియా ఉంటుంది. సో ఈ బైఫర్కేషన్ తర్వాత ఏవైతే ఇష్యూస్ నడుస్తున్నాయో 2 స్టేట్స్ మధ్యలో, సో పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, లేకుంటే హైకోర్టు ఇష్యూ కావచ్చు, లేకుంటే రెవెన్యూ జనరేషన్ కావచ్చు, లేకుంటే ఈ విధంగా పవర్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఇష్యూస్ నడుస్తున్నాయి స్టిల్ అలాంటి వాటి మీద ఇప్పుడు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈవెన్ మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్లో ఆటోమేటిక్ కోర్స్ అంతా అప్లోడ్ చేసింది. మీరు కోర్స్ మొత్తం నాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళ కోసంగా కూడా బైఫర్కేషన్ సపరేట్గా, ఎన్వైరన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సపరేట్గా, ఏపీ హిస్టరీ సపరేట్గా, ఇలా సబ్జెక్ట్ వైజ్ కూడా మీకు కోర్సెస్ అనేది రెడీ ఉన్నాయి. సో మీకు ఏ కోర్స్ అయితే కావాలో అది రీజనబుల్ ప్రైస్లో మీకు ఉన్నాయి కాబట్టి సో మీరు వాటినైనా సరే ఆ కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. క్లియర్? దెన్ సో ఏపీ బైఫర్కేషన్ సంబంధించి ఈ బుక్ ఫాలో అవుతారు. దెన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ మనం బుక్స్ లిస్ట్ తెలుసుకున్నాము, బుక్స్ కొనేసుకున్నాము, దానికి నీట్గా అట్టలు వేసుకున్నాము, సో వినాయక చవితికి బొట్టు పెట్టి పక్కన పెట్టేసినాం. సో ఇక్కడతో అయిపోదండి ప్రిపరేషన్ అనేది. ఇక్కడ మీరు బుక్స్ ఏవైతే చదువుతారో మీకు ఆ బుక్స్ అనేది ఒక సబ్జెక్ట్ మీద కాన్సెప్చువల్ క్లారిటీ కూడా మాత్రం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కరెంట్ అఫైర్స్ అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. మోస్ట్లీ 50 to 60% క్వశ్చన్స్ అనేవి మీ కరెంట్ అఫైర్స్తోనే ఉంటాయి. అది పాలిటీ క్వశ్చనే కానీ కరెంట్ అఫైర్స్ లింక్ అప్ అయి ఉంటుంది. అది ఎకానమీ క్వశ్చనే కానీ కరెంట్ అఫైర్స్, రీసెంట్ స్కీమ్స్ ఏంటి, రీసెంట్ రిపోర్ట్స్ ఏంటి, సో ఇలాంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా అంటే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి ఏ ఎగ్జామ్ అయినా సరే. ఈవెన్ యూపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఏ ఎగ్జామ్ అయినా సరే. దెన్ ఈ కరెంట్ అఫైర్స్కి ఏం చదవాలి, ఎక్కడ చదవాలి అంటే మీరు కంపల్సరీ ఏదన్నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాను సార్, ఒక పలానా ఇన్స్టిట్యూట్ యొక్క మెటీరియల్ చదువుతున్నాను సార్ అన్న మీరు అవి చదివినా చదవకపోయినా కంపల్సరీ హ్యావ్ టు ఫాలో 1 నేషనల్ న్యూస్ పేపర్ అండ్ 1 రీజనల్ న్యూస్ పేపర్. నేషనల్ న్యూస్ పేపర్ తీసుకుంటే జనరలీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి హిందూ ఆర్ ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్. ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈజ్ వెరీ 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 సో నైస్ న్యూస్ పేపర్ అండి ఇది. సో ఎందుకంటే దీంట్లో ఏదన్నా సరే కొత్త స్కీమ్ వచ్చినా, ఏదైనా కొత్త రిపోర్ట్ వచ్చినా చాలా జిస్ట్ అనేది వెరీ క్లియర్గా ఒక సీరియస్ ఆస్పిరెంట్ నోట్స్ తయారు చేసుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో. సో హిందూ ఆర్ ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఐ సజెస్ట్ ఫాలో ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్. అది నేషనల్ లెవెల్లో. రీజనల్ లెవెల్లో ఒక న్యూస్ పేపర్ చదవండి, దట్ మైట్ బి ఈనాడు ఆర్ సాక్షి. సో ప్రజెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కీమ్స్ని కవర్ చేసే విధంగా ఏదైతే న్యూస్ పేపర్ మార్కెట్లో ఉంటుందో సో అలాంటి వాటిని ఫాలో అవ్వడం బెస్ట్. కాబట్టి సో 1 రీజనల్ న్యూస్ పేపర్ని చదవాలి, 1 నేషనల్ న్యూస్ పేపర్ కంపల్సరీ చదవాలి. ఈ 2 ఫాలో అవుతూ మీ ఇష్టం ఇక. సో ఈ రోజున సో మార్కెట్లో ఎవరైతే కోచింగ్ సెంటర్స్ తరపున యూట్యూబ్ వీడియోస్ మీకు ఫ్రీగా అవైలబుల్ దొరుకుతున్నాయి కాబట్టి అలాంటి ఏదో 1 or 2 ఛానల్స్ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే సో 1 or 2 ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్స్ కానీ మంత్లీ మ్యాగజైన్స్ కానీ మీకు అవైలబుల్ ఉన్నాయి, లైక్ యోజన, కురుక్షేత్ర లాంటివి కూడా ఉన్నాయి. సో అలాంటి ఒక మ్యాగజైన్ ఫాలో అయితే సరిపోతుంది. మీరు ఏది ఫాలో అయినా ఫాలో కాకపోయినా కంపల్సరీ మీరు మీ డేలో రీడింగ్ న్యూస్ పేపర్స్ అనేది మస్ట్ అండి. నేను మంత్లీ మ్యాగజైన్ కొనుక్కుంటా, 3-4 డేస్లో మొత్తం బుక్ లేపేస్తా, సో ఇవన్నీ జరగవు ఎందుకంటే అవి గుర్తుండవు ఎగ్జామ్లో మీకు. సో కంపల్సరీ మీరు డే టు డే మీరు న్యూస్ పేపర్ చదవడం చాలా 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 ఉత్తమం. క్లియర్? అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వెబ్సైట్స్. మీరు అప్పుడప్పుడు ర్యాండమ్గా కొన్ని వెబ్సైట్స్ కూడా మీరు ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ వాటిల్లో ncrt.nic.in, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను జియోగ్రఫీ తీసుకుంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ ఎల్సీఆర్టీ అన్నాను, వెంటనే కింద కమెంట్లో పెట్టేస్తారు ఏమని అంటే సార్ ఎన్సీఆర్టీస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో దానికి ఆన్సర్ ఇదండి. సో ncrt.nic.in మీరు వెబ్సైట్ ఎంటర్ అవ్వండి. అక్కడ మీకు ఏ క్లాస్ది ఏ సబ్జెక్ట్ అని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి వెబ్సైట్స్ మీకు ఇంపార్టెంట్. దాంతోపాటు యోజన, కురుక్షేత్ర మ్యాగజైన్స్ మీకు కావాలనుకున్నప్పుడు www.yojana.gov.in వెబ్సైట్కి వెళ్ళండి, మీకు మ్యాగజైన్స్ మీకు అక్కడ అవైలబుల్ ఉంటాయి. అలాగే
సో PRSindia.org మీకు ఏ బిల్స్ గవర్నమెంట్ పాస్ చేయడానికి ఉన్నా, ఇలాంటి రిపోర్ట్స్ వచ్చినా, లైక్ బడ్జెట్ సర్వే లాంటి ఏ రిపోర్ట్ వచ్చినా సరే చాలా క్లియర్గా, సో చాలా క్రిస్ప్ మేనర్లో మీకు వాటిని ఇవ్వడం జరుగుతుంది. ఈ PRSindia.org ఈ వెబ్సైట్ చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటివి మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. అపార్ట్ ఫ్రమ్ బుక్స్, ఓన్లీ బుక్స్ తీసుకున్నామా, వాటిని రివైజ్ చేస్తూ ఉన్నామా, సో అంటే జరగదు, ఎగ్జామ్లో మీకు ఎడ్జ్ రాదు. సో ఇలాంటి వెబ్సైట్స్ మీరు ఫాలో అవ్వాలి. దాంతోపాటు ఇవన్నీ నేషనల్ లెవెల్ తీసుకుంటే, ఏపీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి పరంగా మాట్లాడితే ఈ ఏపీ మెప్మా అని ఉంది. సో ఈ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీకి సంబంధించి ఇన్ మున్సిపల్ ఏరియాస్ అని ఉంటుంది. ఓకే, సో మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్, దట్ ఈస్ మెప్మా. సో ఇలాంటి మెప్మాలో మీకు ఆటోమేటిక్ అక్కడ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమున్నాయి వాటి గురించి వెరీ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటివి మీరు కంపల్సరీ అప్పుడప్పుడైనా సరే, వీక్లీ వన్స్ లేకుంటే మంత్లీ ట్వైస్ థ్రైస్ అయినా సరే ఇలాంటి వెబ్సైట్లు మీరు విజిట్ చేస్తూ ఉండాలి. కొత్త కొత్త రిపోర్ట్స్ ఏమొచ్చినాయి ఇలాంటివన్నీ మనం తెలుసుకొని వాటిని డౌన్లోడ్ చేసుకొని, మోస్ట్లీ మీరు ఏ పీడిఎఫ్ అయినా చదివినా సరే మోస్ట్లీ ప్రిఫర్ హార్డ్ కాపీ, అంటే దాన్ని జిరాక్స్ తీయించుకొని దానితో చదవడం మీరు అలవాటు చేసుకోండి. ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ చదవడం కంటే కూడా సో మీరు డౌన్లోడ్ చేసుకొని చదవడం అనేది కొంచెం బెటర్ ఉంటుంది. సో ఇలాంటి వెబ్సైట్స్ ఫాలో అవ్వాలి. మీకు రిగార్డింగ్ కోచింగ్ సంబంధించి ఒకవేళ ఫ్రెషర్స్ అయితే మాత్రం ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కంపల్సరీ మీరు ఎట్ ఎనీ టైం ఈ నంబర్కి వాట్సాప్ చేయండి, ఇది బెస్ట్ ఆప్షన్. సో కాల్ కంటే కూడా వాట్సాప్ చేయండి, మీ క్వైరీస్ ఏవైతే ఉన్నాయో సో కంపల్సరీ దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్గానే. సో ఇక కోర్సుకు సంబంధించి ఏమైనా కావాలి అంటే మీరు టెస్ట్ సిరీస్ దగ్గర నుంచి, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ దగ్గర నుంచి, పేపర్ వైజ్ సబ్జెక్ట్ దగ్గర, పేపర్ వైజ్ కోర్సెస్ దగ్గర నుంచి ఏది కావాలి అన్నా సరే మీకు మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్లో అవైలబుల్ ఉంటాయి. సో ఎస్పెషల్లీ టెస్ట్ సిరీస్ లాంటివి అయితే సో మీకు అన్నీ కూడా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లో టాపిక్ వైజ్ టెస్ట్లు అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉన్నాయి. మీకు ఏ మీడియం కావాలంటే ఆ మీడియం మీరు తీసుకోవచ్చు. ఒకవేళ కోర్స్ కావాలి అన్నా సరే మీకు అవైలబుల్ ఉంది. రీసెంట్గా జరిగిన ఏవైతే లైవ్ క్లాసులు జరిగినాయో అవి రికార్డెడ్ వర్షన్ మీకు అవైలబుల్ ఉన్నాయి అన్నట్టు మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్లో. సో క్లియర్, ఐ హోప్ మీకు బుక్ లిస్ట్ సంబంధించి ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ క్లియర్ అయ్యి అనుకుంటాను. సో ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ను కూడా నేను కవర్ చేయడం జరిగింది సో దీంట్లో. ఓకే, సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే బుక్ లిస్ట్ కావచ్చు, లేకుంటే ప్రిపరేషన్ సంబంధించి కావచ్చు, ఏదైనా సరే మీరు కమెంట్ సెక్షన్లో హ్యాపీగా మెన్షన్ చేయండి. సో వీఆర్ వెరీ హ్యాపీ టు గివ్ రిప్లై. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బై బై.